ఎవరు ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి? హన్న. సంవత్సరానికి ఒక్కసారి ఇద్దరు భార్యలను తీసుకొని షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఆ రోజు వాళ్ళకు పండగ చేస్తుందే కానీ తన జీవితం మాత్రం దండగా. దేవుని మందిరానికి పోతుంది కానీ దేవునికి మనస్సు పెట్టి ఎన్నడూ ప్రార్థన చేసింది కాదు. ఏటేట వచ్చే ఈమె జీవితంలో ఒకసారి ఆమెకు బహు బాధ అయింది. దేవుని దగ్గరికే పోతుంది, ఆమె జీవితంలో మాత్రము పండగ లేదు. ఉన్న పెనిన్న గొడ్రాలు పిల్లలు లేనిది ఆ మాటను బట్టి ఈమెకు నెమ్మది లేదు. అయితే ఈరోజు ఆమె మళ్ళీ మందిరానికి వచ్చింది. ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె భోజనం మీద కూడా మనసు లేదు. నా జీవితంలో నాకు నెమ్మది లేనప్పుడు ఈ భోజనం నాకు నెమ్మదా? నాకు భోజనం కూడా వద్దనుకొని ఆ ఏట బహు బాధతో వచ్చింది. వచ్చిన ఆమె ప్రభువు సన్నిధిని విలపించి ఏడుస్తుంది. ప్రభువు తన అక్కర తీర్చేవాడని ఎరిగింది. ప్రభువు దగ్గరికి వారం నువ్వు వచ్చి ఏ మేలు పొందకుండా పోవడం వల్ల ఏం ప్రయోజనం? ఈరోజు నేనేదో మేలు పొందాలి, ఖచ్చితంగా నేను మేలు పొందాలి అని నా అక్కర తీర్చే దేవుడు ఈయన అని గ్రహించింది. ఇక ఈ దేవుడే నా అక్కర తీర్చాలి, మనుషులు ఎవ్వరూ తీర్చలేరు, నా దేవుడే నా అక్కర తీర్చాలని మోకాళ్ళ మీద వంగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడైన దేవునికి ఎవరైనా నా కార్యము, నీ మనసులో నువ్వు ఏం కార్యం గురించి ఆలోచిస్తున్నావు? నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అంతరంగంను ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఏదో ఒక కార్యమును గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ నీకు మనసు లేదు. నా దేవుడు నా కార్యము సఫలము చేయు దేవుడు. ఈ ఆలోచన వచ్చింది అసలు నీ మనసులో? కార్యము సఫలం చేసే దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తూ పోతూ ఉన్నావు, అలా జరగదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీ కార్యము సఫలం చేయు దేవునైనా నాకు మొర్రపెట్టు ప్రార్థన చేయుము అని ప్రభు అంటున్నాడు.